जरा दूर दूर धोको नहीं मनोकाम सीधा धो दादा आशा पुत्र आड़ी चढ़तो कला बड़तोर काड़ उंडे ताला समेकर ए नायक कारभारी होबरे ताणी आड़ी ए जीपीर कड़पा चढ़ा चाड़ी ए नायक कारभारी भलो रकाड़ी आड़ी जीपीर आतो करे सुन मन कर ध्यान कर आड़ी कत हक मार जा सुतेर सपना बेटे हट जा छाड़ी एक 30 रुपया आतो आजू करे छाड़ी एक बिल आतो शांखन आजू करे छाड़ी आतो ऑफिसर आन देश करे छाड़ी ई तारनाळ तार देना फोन करे छाड़ी जय सत शिवनाल चला మేమందరం వచ్చినామా हृदय प्रभु ज्योतिरकड़ चढ़े घोड़े स्वारी रामावतारी दाता तो गोरु मा देव छैकंतन हक मारचा तंदारचा काळे मात्र मन कैसा पगे पगे नारदाचा भूली चुकी माफ कर भगवान तारे गोर बंदा कतार कर पार करे सुतेर सपना बेटे हरदारस मांगो बोल दे भगवान आनंद समझालो करेस ए जीपीर कड़पा चढ़ाता भगवान ए जीपीर भलो करेस भगवान ये चंद्र नायक ये जीपीन भागरत भगवान यार सातो सातरे शेर जोड़ा नंबर करेस ये आयोगन दूर करेस भगवान मुख्य पार्टी क्रिया तरसेन पाणी प्रयास वेळा खेळा समळान बार काड्या शिवलाल సార్ ఈరోజు దూప్య నాయక్ తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితోటి ముఖాముఖి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి ఎలా ఉంది, గ్రామ స్థాయిలో పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అనేది గ్రామ స్థాయి నాయకులతోటి ముఖాముఖి తీసుకుంటున్నాం. సార్ ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్, మీ డిజిగ్నేషన్ స్టార్ట్ చేయండి. దగ్గర పెట్టుకోండి గడ్డం సార్. మీడియా ప్రతినిధులకు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను మాలవ చంద్ర నాయక్ కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శిని. మాకు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి మా శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. మా గిరిజనులకు ఎక్కడైతే మాకు పోడు భూములలో బోర్లు లేవో ఆ బోర్లు కూడా భూపతి రెడ్డి సార్ ద్వారా బోర్లు కూడా వేసినాము. కొన్ని పంట పొలాలు కూడా చేసుకున్నాము. మరియు ఇక్కడ దేవాలయానికి సీసీ రోడ్లు లేకుంటే సీసీ రోడ్డు కూడా వేసినాము. మరియు ఇక్కడ చుట్టుపక్కల కూడా సీసీ రోడ్లు వేసినాము. మరియు ఇక్కడ మనకు 15 దాదాపు 20 అంటే 16 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినారు. రేవంత్ రెడ్డి గారి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మా నిజామాబాద్ రూరల్ గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారి సహకారంతో ఇక్కడ 16 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినామండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళు కూడా దాదాపు 4 ఇళ్ళు 5 ఇళ్ళు స్లాబ్ పడ్డాయి. మిగతాయి కూడా స్లాబ్లు అంటే ఆ స్లాబ్ లెవెల్ కూడా వస్తున్నాయి. కావున వీటిని కూడా సామూహికంగా గృహప్రవేశం చేయడానికి కూడా మా శాసనసభ్యులు ఒప్పుకున్నారు. అది కూడా త్వరలో నెరవేరబడుతుంది. మరియు ఇక్కడ గ్రామ ప్రజలకు తెలియజేయమనగా త్వరలో సోలార్ ప్లాంట్స్ కూడా గిరిజనులకు ఏర్పాటు చేయడానికి మా శాసనసభ్యులు కూడా సుముఖంగా ఉన్నారు. మరియు ఇక్కడ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నారు. మరియు వారికి ఏమైనా కావాల్సిన వస్తే ప్రభుత్వం మహిళలకు ఇవ్వడానికి మహిళలను కోటీశ్వరులు చేయడానికి కూడా మా ప్రభుత్వము ముందుండి నడిపిస్తుంది. కాబట్టిన మరియు ఇక్కడ మా గ్రామంలో ఒక 2 చెక్ డ్యాములు అవి కూడా ఇస్తాను సార్ ఆ రోజు కూడా ఒప్పందం చేసుకున్నారు. మరియు మొన్ననే ఒక 2-3 రోజుల క్రితమే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి అంటే తాటిపల్లి నుంచి అంటే శాంతినగర్ అంటే గుడిపేట చివనపల్లి గుడిపేట నుండి శాంతినగర్ వరకు రోడ్డు 20 ఏళ్ళ నుంచి అది రోడ్డు అసలు వేయలేరు. రాకపోకలు చాలా ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన తొందరలో అది వెంటనే స్పందించి 2 కోట్లు నిధులు మంజూరు చేసి మొన్ననే ఇనాగ్రేషన్ చేయడం అయింది. ఇప్పుడు ఆ పనులు కూడా చాలా అవుతున్నాయి. పనులు నడుస్తున్నాయి కూడా, రన్నింగ్ ఉంది. మరి ఇక్కడ మా గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ భవనం ఈరోజు మీరు కూడా చూసినారు. ఆ నూతన గ్రామ పంచాయతీ 4 ఏళ్ళ అంటే 22లోనే మంజూరైంది. వివిధ కారణాల వల్ల అది ఆగిపోయింది. సార్ మళ్ళీ దాన్ని మా ఎమ్మెల్యే గారు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీశాంక్షన్ చేసి ఈరోజు నూతన గ్రామ పంచాయతీ గత నెల 19వ తారీఖు నాడే ఓపెనింగ్ చేసినాము. ఈరోజు మరి టోటల్గా సింహద్వారం కూడా ఓపెనింగ్ చేసినాము. అదే దర్వాజా కూడా చేయించినాము. ఇంకా 2 నెలల వరకు పూర్తిగా అవుతుంది అని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. దానికి ఈ నిధులు మంజూరు 20 లక్షల నిధులు మంజూరు చేసినందుకు కూడా ఎమ్మెల్యే గారికి
మా రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మేము అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఈ గ్రామ పంచాయతీ కూడా త్వరలోనే అది పూర్తి కాగానే ప్రారంభానికి కూడా వస్తారు. అదే సైమల్టేనియస్గా ఇది యొక్క ఇందిరమ్మ ఇళ్ళు కూడా సామూహిక గృహప్రవేశాలకు కూడా వస్తామని ఆ రోజు మాకు చెప్పినారు. కావున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా రాబో కాలంలో కూడా చాలా మందికి ఇంకా ఏమేం కావాలనో అది కూడా ఇవ్వడానికి సార్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు మొన్ననే చివరిపల్లిలో బ్యాంక్ లేకుంటే బ్యాంక్ కూడా చేయిస్తా అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా ఈ ఇండ్లు కాగానే ఈ ఇండ్లు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో త్వరలో ఇంకొక రెండో విడతలు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి వారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 2 years అంటే 2 సంవత్సరాల కాలం ఇంకో నెల తక్కువనే ఉంది. అయినా కానీ ఇచ్చిన హామీలు ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏంటి, మరియు మొన్న రుణమాఫీ కూడా చాలామందికి జరిగింది. ఇంకా జరగాల్సింది, అది కూడా జరుపుతాము, అది కూడా కంప్లీట్ చేస్తాము. మరియు మొన్న అందరికి రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరియు మొన్న బోనస్ ఇచ్చినారు. మరి ఇప్పుడు కూడా వర్షాకాలంలో కూడా బోనస్ ఇవ్వడానికి కూడా మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. ఇంకా 3 ఏళ్లలో ఇంకా రాబో 3 ఏళ్లలో పూర్తి హామీలు నెరవేర్చడానికి కూడా మా ప్రభుత్వము దానికి సిద్ధపడి ఉంది. ఎందుకంటే ఇది కూడా ఇచ్చేటోళ్ళే ఇన్ టైంలో. కాకపోతే ముందున్న గత ప్రభుత్వము ఎంత అమౌంట్ అంటే ఈ డబ్బులన్నీ అంత ఏం లేకుండా చేసేసి ఇప్పుడు గవర్నమెంట్ మీదనే అప్పు ఉంది. కాబట్టి ఆ అప్పులను కూడా అంత అప్పు ఉన్నా కూడా అప్పును తీర్చుకుంటూ ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. మరియు ఈరోజు మాకు ఎందుకంటే రిజర్వేషన్లలో ఈ దూప్య తాండా ఎస్టీ జనరల్ వచ్చింది. మరియు వేరే దగ్గర కూడా రిజర్వేషన్ కొంత 42% ఉంది. కావున అది కూడా రిజర్వేషన్లు అధిగమించి దాన్ని కూడా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వము నిర్వహిస్తుంది. కావున అది November 7 తర్వాత కోర్టు డిసిజన్ బట్టి ఉంటుంది. ఖచ్చితంగా November, Decemberలోనే ఎన్నికలు ఉంటాయి. ఈ మండలంలోని కాదు, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.